తారీఖు ముఖ్యమంత్రి చేతుల మీదుగా PAC 5 వెంకటాద్రి నిలయం ఏదైతే కొత్తగా భవనం నిర్మించామో దాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు దాన్ని ప్రారంభిస్తారు. ఇది ముఖ్యమంత్రి గారి యొక్క ప్రోగ్రాం. అదేవిధంగా భక్తులకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఎప్పటికప్పుడు ఇస్రో వారి సౌజన్యంతో క్రౌడ్ మేనేజ్మెంట్కి వాళ్ళకి ఇవ్వటం జరిగింది. వాళ్ళు మినిట్ టు మినిట్ వాళ్ళు దీన్ని మానిటరింగ్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా వచ్చే భక్తులకి పనులు నింపుగా ఉండే దానికోసం ఈ విద్యుత్ దీపాలు అయితే ఉంది, ఈ ఫ్లవర్ డెకరేషన్ అయితే ఉంది. ఈసారి అన్నిటికన్నా భిన్నంగా బ్రహ్మాండంగా జరగాలనేది ఈ బోర్డులో నిర్ణయం తీసుకున్నారు. దానికి చాలామంది ఈ డోనర్స్ కూడా ముందుకు రావటం జరిగింది. వాళ్ళ సహకారంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా చేయబోతున్నాం. అదేవిధంగా ఆ 10 రోజులు ఏదైతే ఉందో సిఫార్సు లేఖలు ఏవైతే ఉన్నాయో దాన్ని స్వీకరించబోము. ఎవరైనా VVIP వస్తే సెల్ఫ్గా వస్తే వాళ్ళకు మాత్రం అలౌ చేస్తారు. వాళ్ళ రికమెండేషన్స్ తీసుకొస్తే మాత్రం అలౌ చేయకూడదు అనేటువంటిది ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ ప్రోటోకాల్ ఉన్న వాళ్ళకు మాత్రమే ఆ VVIP దర్శనం ఇవ్వటం జరుగుతుంది 10 రోజులు. అదేవిధంగా ఈ 10 రోజులు అదనంగా ఒక 8 లక్షల లడ్డూలు తయారు చేయాలని, భక్తులకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా భక్తులకి కావాల్సినన్ని ఈ లడ్డూ ప్రసాదాలన్నీ కూడా ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవటం జరిగింది. అదేవిధంగా ఈ గరుడ సేవ రోజున సుమారు 3-4 లక్షల మంది వస్తారనేది ఒక అంచనా వేస్తున్నాం. దానికి తగ్గట్టుగా మనం కావలసినటువంటి భద్రతా ఏర్పాట్లు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా చేయటం జరుగుతుంది. ఈ పోలీస్ డిపార్ట్మెంట్ 4500 మంది పోలీసు, ఒక 300-400 మంది ఈ వాలంటీర్సు, ఈ విధంగా ప్రతి ఒక్క స్టెప్లోనూ కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకొని ఎలాంటి ఇబ్బందులు జరగకుండా భక్తులకి కమాండ్ కంట్రోల్ రూమ్ పెట్టడం జరిగింది. ఎప్పటికప్పుడు ప్రతి నిమిషం అది మానిటరింగ్ కూడా చేయడం జరుగుతుంది. ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరగకుండా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు మన అధికారులు అందరూ కూడా చేస్తున్నారు. అదేవిధంగా ఈ తిరుపతిలో ఎక్కడెక్కడైతే రద్దీ ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలన్నింటిలో కూడా ఈ CC కెమెరాలు పెట్టడం జరుగుతుంది. అక్కడ కూడా LED స్క్రీన్స్ కూడా పెట్టడం జరుగుతుంది. వాళ్ళు ఎందుకంటే ఒకవేళ ఇక్కడ ప్రాంగణంలో రాకపోతే అక్కడి నుంచి కూడా వీక్షించేదానికి సులువుగా ఉంటుందని చెప్పి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ బ్రహ్మోత్సవాల్లో చిన్నపిల్లలు తప్పకుండా జియో ట్యాగింగ్ ఏర్పాట్లు చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నారు. ఇదే విధంగా ఏదైతే ఈ 10 రోజులు కూడా విద్యుత్ సరఫరా దాన్ని ఎలాంటి లోపం లేకుండా దానికి కావాల్సినటువంటి చర్యలన్నీ కూడా మన అధికారులందరూ కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షించి అన్ఇంటరప్టెడ్ పవర్ వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా పారామీటర్స్ తీసుకోవటం జరిగింది. ఈసారి ఎప్పుడు లేని విధంగా కనీ విని ఎరుగుని రీతిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. మీరందరూ ఇప్పటికే చూసుండొచ్చు. కాబట్టి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చేస్తున్నాం. ఇవన్నీ కూడా దేశ విదేశాల్లో ఉండేటువంటి వాళ్ళు వీక్షించేదానికి HD క్వాలిటీలో SVBC ద్వారా
అందరికీ కూడా లింక్ ఇవ్వటం జరుగుతుంది. ఈ విధంగా ప్రతిదీ కూడా చాలా క్షుణ్ణంగా ఆలోచన చేసి ఎక్కడా పొరపాట్లు జరగకుండా గతంలో జరిగినటువంటి చిన్న చిన్న ఇన్సిడెంట్ దృష్టిలో పెట్టుకొని దానికి ఏం కావాలో దానికి ఆ రకంగా మనం చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నాం. అదే విధంగా శ్రీవారి మెట్టు నుంచి ఎవరైతే భక్తులు వస్తారో వాళ్ళకి 24 గంటలు అలో చేస్తాం, రాత్రిపూట కూడా వచ్చేటట్టుగా వీలుగా. దానికి కూడా ఈ గరుడ వాహనం రోజున కూడా 3-4 లక్షల మజ్జిగ ప్యాకెట్లు కూడా వీళ్ళందరికీ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. ఈ కార్యక్రమం 10 రోజులు ఏదైతే జరుగుతుందో ఈ కార్యక్రమాలన్నీ కూడా ఒక బాంబేలో ఉన్నటువంటి ఒక ఏజెన్సీతో మాట్లాడటం జరిగింది. కర్ణాటక రాష్ట్రంలోని బెళగావిలోని కొలికోప గ్రామంలో టీటీడీ శ్రీవారి ట్రస్ట్ నిధులతో 7 ఎకరాల్లో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించాలని నిర్ణయం తీసుకోవటం జరిగింది. గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలంలో ఉన్నటువంటి అనంతవరం గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 7.2 కోట్లతో గోపురం, మండపం ఇవన్నీ కూడా దానికి కావాల్సినటువంటి కూడా ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకోవటం జరిగింది. అన్నమయ్య జిల్లా వాల్మీకిపురంలో కూడా శ్రీ పట్టాభిరామస్వామి వారి ఆలయం, పుష్కరిణి, కళ్యాణి వేదిక, రాజగోపురం, ఆర్చి, కళ్యాణం వగైరా కూడా పనులు చేపట్టేదానికి నిర్ణయం తీసుకోవటం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్కు చెందినటువంటి వెంకటరెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డిలో గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజా గ్రామంలో సర్వే నంబర్ 141-2లో 89 లక్షలు ఖర్చు పెట్టి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి స్థలాన్ని 74 సెంట్ల స్థలాన్ని కొని టీటీడీకి విరాళంగా ఇవ్వాలని చెప్పేసి ముందుకొచ్చారు. దాన్ని కూడా ఆమోదం చేయటం జరిగింది. ఈరోజు ముఖ్యంగా కొన్ని ముఖ్య అంశాలు మీ ముందు ఉంచాం. ఇక ప్రతిరోజు ఒక యజ్ఞంలాగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి ఈ మా బోర్డు సభ్యులు అయితే ఉంది, అధికారులు అయితే అందరూ కూడా శాయశక్తుల కృషి చేయాలని, ప్రతి ఒక్కరూ దీనికి భక్తులు కూడా సహకరించాలని చెప్పేసి వేడుకుంటున్నాం.